డొనాల్డ్ జాన్ ట్రంప్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. సర్వే ఫలితాలను తలకిందులు చేసి శ్వేత సౌధాధీశుడిగా ఎన్నికైన ట్రంప్ తన వ్యాపార సామ్రాజ్యం నుంచి 4 ఏళ్లు విరామం తీసుకుని అధ్యక్షుడిగా సరికొత్త బాధ్యతలకు సిద్ధమయ్యాడు. తన విధానాలపై పార్టీలో భిన్న అభిప్రాయాలున్నా ఏమాత్రం ఖాతరు చేయకుండా తనదైన పద్ధతిలో వాటిని అమలు చేసేందుకు వెవ్వుళ్లు ఇరుతున్నాడు. ఇందులో భాగంగా తనదైన కార్యబృందం ఇప్పటికే ఎంపిక చేసుకున్నాడు. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు దాదాపు పూర్తి చేశాడు. మైకెల్ ఫ్లిన్కు జాతీయ భద్రతా సలహాదారు బాధ్యత అప్పగించాడు. పోంపియోను నిఘా సంస్థ సిఐఏకు సారథిగా, అటార్నీ జనరల్గా సెనేటర్ జెఫ్ సెషన్స్ పేరును ఖరారు చేశాడు. తన బృందంతో కార్యక్షేత్రంలోకి ఎప్పుడెప్పుడు దూకేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. మనోఫలకంపై ముద్రించుకున్న విధానాలు ఆచరణలోకి తీసుకొచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాడు. అగ్రరాజ్యం ప్రస్తుతం సరికొత్త సంధి దశలో ఉంది. సంప్రదాయ విధానాలను అవలంబించే డెమోక్రాట్ల పాలన నుంచి ఇప్పుడు రిపబ్లికన్ల పాలనలోకి మారుతోంది. సాధారణంగా అయితే ఈ అధికార మార్పిడికి అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ అధ్యక్షుడి స్థానంలో డొనాల్డ్ ట్రంప్ ఉండడమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గెలవడం మాట అటుంచి పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న ట్రంప్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండడం ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని చాటుతోంది. విదేశాంగ విధానం మొదలు ఉగ్రవాదంపై పోరు, వలస విధానాలు, వర్తక వాణిజ్యాలు, దేశంలో నిరుద్యోగాన్ని అరికట్టడం, సరళీకృత పన్ను విధానాల వంటి అనేక అంశాలపై ట్రంప్ గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తానని చెప్పుకొస్తున్నారు. చెప్పడమే కాదు, పదవి చేపట్టగానే తొలి 100 రోజుల్లో స్పష్టమైన ప్రణాళికను అమలు చేస్తానని ఢంకా బజాయించి మరీ రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ప్రధానంగా ట్రాన్స్ పసిఫిక్ ప్రాంతీయ భాగస్వామ్యం టీపీపీ రద్దుపైన ట్రంప్ పట్టుదలగానే ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే ఆ నిర్ణయం పలు దేశాలకు తప్పక నష్టం కలిగిస్తుందని అంచనా. ఆసియాలోని కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించిన అమెరికా ఇప్పుడు ట్రంప్ పగ్గాలు చేపట్టాక వాటిని వెనక్కు తీసుకుంటే అది చైనాకు లాభం చేకూర్చేదిగా మారనుంది. అమెరికా సేనలు వైదొలిగిన మరుక్షణమే డ్రాగన్ దేశం తన సైన్యాన్ని అక్కడ మోహరించనుందని, ఆక్రమించనుందని తెలుస్తోంది. కానీ అమెరికన్ చట్టసభలో టీపీపీ రద్దుకు ఆమోదం పొందడం అంత సులభంగా కనిపించడం లేదు. ఎందుకంటే 100 మంది సభ్యుల సెనెట్లో రిపబ్లికన్లకు 51 స్థానాలు ఉన్నాయి. సభ పూర్తి ఆమోదానికి 60 మంది సభ్యుల మద్దతు అవసరం. ఏదైనా కీలక విధానాన్ని అమలు చేయాలంటే ట్రంప్ అందరి మద్దతు సాధించాల్సిందే. టీపీపీ సహా ఇప్పటికే అమల్లో ఉన్న ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నాఫ్టా నుంచి సైతం ఉన్న ఫలంగా బయటకు వచ్చేస్తామని ట్రంప్ చెప్పడం ఆయన సంప్రదాయేతర విదేశాంగ విధానాలకు అద్దం పడుతోంది. అందుకే ఎన్నికల్లో ట్రంప్ స్థానంలో హిల్లరీ గెలవాలని ప్రపంచ దేశాలు అనేకం కోరుకున్నాయి. విదేశాంగ మంత్రిగా గతంలో హిల్లరీ అనేక దేశాల్లో పర్యటించారు. దాదాపుగా ప్రపంచ రాజకీయాలపై ఆమెకు మంచి అవగాహన ఉంది. కానీ ఇప్పుడు రాజకీయ అనుభవలేమి, దుందుడుకు స్వభావానికి ప్రతిరూపమైన ట్రంప్ అధికారంలోకి రావడం ఇప్పుడు కొన్ని దేశాలకు మింగుడు పడ్డం లేదు. మెక్సికో, ఇతర లాటిన్ అమెరికా దేశాలపై ఎన్నాళ్ల నుంచో అమెరికాకు మంచి పట్టు ఉంది. అమెరికాను కాదని ఆయా దేశాల్లో ఇతరులు అడుగుపెట్టే పరిస్థితి లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలోనే మెక్సికో లక్ష్యంగా ట్రంప్ విమర్శల పదును పెంచారు. అక్కడి నుంచి డ్రగ్స్ సరఫరాదారులు అమెరికాలోకి వస్తున్నారని, వారిని నిరోధించేందుకు అమెరికా మెక్సికో సరిహద్దులో గోడ కట్టిస్తానని ప్రకటించారు. ఆ దేశంపై భారీ స్థాయిలో పన్నులు విధిస్తానని హెచ్చరించారు. అయితే ఇటీవల ఎన్నికల్లో అనేక మంది అమెరికాలో ఉన్న లాటిన్ అమెరికా మూలాలు ఉన్నవారు ఆయనకు మద్దతుగా నిలవడంపై ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అణ్వస్త్ర దాహంతో ప్రపంచానికి ముప్పులా మారిన ఉత్తర కొరియాపై ట్రంప్ భిన్నంగా స్పందించారు. ఆ దేశాన్ని నియంత్రించాల్సింది బీజింగ్ నాయకత్వమేనని తేల్చి చెప్పారు. జపాన్, దక్షిణ కొరియాకు ఉన్న ముప్పును కాచుకోవాలంటే ఆ దేశాలు సైతం అణ్వస్త్ర పరిజ్ఞానం సముపార్జించుకోవాలని సూచించారు. ఇక అమెరికా ఏమాత్రం కూడా వారికి అందిస్తున్న రక్షణ సహకారాన్ని కొనసాగించే అవకాశం లేదన్నారు. జపాన్లో సుమారు 50,000 మంది, దక్షిణ కొరియాలో 28,000 మంది అమెరికా సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు.
వారి కోసం భారీ మొత్తంలోనే వెచ్చిస్తోంది. అందుకే ఒకవేళ కావాలంటే ఆయా దేశాలు మరింత డబ్బు చెల్లించాల్సిందేనని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఆయనపై ఇప్పటికే ఒకంత అనుమానంగా ఉన్న జపాన్, దక్షిణ కొరియాలు స్వీయ రక్షణపై దృష్టి సారించాయి. ఉత్తర కొరియా ముప్పును సొంతంగానే ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాయి. చైనాతో రక్షణ సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా కూడా ఆలోచిస్తున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా సంబంధాలపైన ట్రంప్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ప్రస్తుతం నెలకొన్న శాంతి సుమాలు నిరంతరం కొనసాగేలా తన వంతు ప్రయత్నం చేస్తానంటున్నారు. భారత్ విషయానికొస్తే ట్రంప్ సానుకూల ధోరణితోనే ఉన్నారు. ఒక్క H-1B వీసాల వ్యవహారాన్ని మినహాయిస్తే ఢిల్లీపై ఆయన అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. చైనాకు దీటుగా ఎదుగుతున్న భారత్ను నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే పరిణామాలు ట్రంప్కు తెలియంది కాదు. ఒబామా హయాంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న ఇరు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళతానని ఆయన చెప్పారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల కృషిని గుర్తించిన ట్రంప్ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తుదముట్టించడంలో భారత్ తమ మిత్రదేశమని కొనియాడారు. దౌత్య, మిలిటరీ సహకారాన్ని తన హయాంలోనే విస్తరిస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పాకిస్తాన్పై ట్రంప్ వైఖరి ఇస్లామాబాద్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచానికి పాకిస్తాన్ అతిపెద్ద సమస్యగా మారనుందని వ్యాఖ్యానించిన ట్రంప్ అణ్వాయుధాలున్న ఆ దేశాన్ని ఎలాగైనా నిలువరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని ఎలా అణిచివేయాలో తనకు తెలుసునన్న ఆయన ఇప్పటి వరకు పాక్ విషయంలో అనుసరిస్తున్న విధానంలో సమూల మార్పులు తీసుకువస్తానని ప్రకటించారు. దేశీయంగానే ట్రంప్ అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒబామా కేర్ రద్దు కోసం అమెరికా కాంగ్రెస్ను ప్రత్యేకంగా సమావేశపరచాలని ఆయన తలపోస్తున్నారు. ప్రమాణం చేసిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపడతామని ట్రంప్ కార్యబృందం సభ్యులు చెబుతున్నారు. ఆరోగ్య రంగాన్ని మరింతగా ప్రక్షాళన చేసే విధంగా తమ వద్ద అద్భుత ప్రణాళికలు ఉన్నాయని వారంటున్నారు. ఇటీవల ఒబామాతో వైట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా సమావేశమైన తర్వాత ట్రంప్ తన వైఖరిని కొంత మార్చుకున్నారు. ఒబామా కేర్లో ఉన్న కొన్ని నిబంధనలను అలాగే ఉంచుతామని సంకేతాలిచ్చారు. ప్రపంచంలో అమెరికాను తొలి స్థానంలో నిలబెట్టడమే ధ్యేయమని ప్రకటించిన ట్రంప్ అందుకు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 20న అధ్యక్ష పీఠం ఎక్కడమే ఆలస్యం. ఎన్నికల హామీలను ఒక్కొక్కటే కార్యరూపంలోకి తెచ్చేందుకు ఇప్పటికే తన కార్యబృందాన్ని పురమాయించారు. ప్రధానంగా వీసాల అంశానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా తనదైన ముద్రను వేసేలా స్థానిక యువతను ఆకట్టుకునేలా వ్యూహం రచించారు. ఎన్నికల్లో తనకు కలిసి వచ్చిన అంశాన్నే ముందుగా తేల్చాలని భావిస్తున్నారు. ఒకవేళ ట్రంప్ అనుకున్నట్లే వీసాల విషయాన్ని కదిపితే ఎందరికో మూలాలు కదలడం ఖాయంగా కనిపిస్తోంది. అందువల్ల భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు కలగనున్నాయి? అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద చిట్టాతోనే కార్యక్షేత్రంలోకి దూకబోతున్నారు. ఆయన అమలు చేయాలని భావిస్తున్న అంశాల్లో ప్రధానమైనది H-1B వీసా నిబంధనల్లో మార్పులే ముందు వరుసలో నిలుస్తాయని చెప్పాలి. అమెరికానే ముందు, అమెరికన్లకే ప్రాధాన్యం నినాదాన్ని నరనరాన జీర్ణించుకున్న ట్రంప్ H-1B వీసాలపై దృష్టి పెట్టారు. మతపరమైన విద్వేష వ్యాఖ్యలు, భారత్, చైనా వంటి ఆసియా దేశాల నుంచి వస్తున్న యువత కారణంగా స్థానికుల్లో నిరుద్యోగం పెరుగుతోందన్న అపోహలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా నెగ్గుకొచ్చాడు ట్రంప్. వలస విధానాలను అత్యంత కఠినంగా మార్చి దేశంలో ఉద్యోగాలను, ఆర్థిక వ్యవస్థను కాపాడుతానని ట్రంప్ అన్ని వేదికలపై చెప్పుకొస్తున్నారు. H-1B వీసాల విషయంలో ఆయన వైఖరి అన్ని దేశాలకు ఇబ్బందులు కలిగించే అవకాశం కనిపిస్తోంది. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులు సొంతం చేసుకోకుండా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఆ దిశగా ఇప్పటికే నోటికి పని చెప్పడం మొదలుపెట్టారు. డిస్నీ వరల్డ్ వంటి కొన్ని సంస్థలు H-1B వీసాల ద్వారా భారతీయులు సహా విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకోవడంపై మండిపడుతున్నారు.
సాధారణంగా H1B వీసా కింద దాదాపు 65,000 మంది వృత్తి నిపుణులు, 20,000 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లే వెసులుబాటు ఉంది. విద్యార్థి వీసాపై వెళ్లి చదువుకుంటూనే పని చేసుకోవాలంటే H1B వీసా తప్పనిసరి. అందుకు లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు చెబుతున్న అమెరికన్ సంస్థలు స్వదేశీయుల ఉపాధి అవకాశాలను గండి కొడుతున్నాయని ట్రంప్ మండిపడుతున్నారు. అందుకే ఇప్పుడు ఈ విషయంపై ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అక్కడి వలసదారులంతా ఊపిరి బిగపట్టుకుని ఎదురు చూస్తున్నారు. తమ భవిష్యత్తును తలుచుకుని బెంబేలెత్తుతున్నారు. H1B వీసాలకు సంబంధించి భారతీయుల విషయానికి వస్తే ఉన్నత చదువులు, ఉద్యోగాలు కోరుకునే వారికి తొలి మజిలీ అమెరికానే. అందుకే ఏటా అనేక మంది భారతీయులు అక్కడికి వెళతారు. H1B వీసాపై వెళ్లిన వారు చదువుకుంటూనే వారాంతాల్లోనో సమయం చిక్కినప్పుడో పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉంది. సరిగ్గా ఇదే అక్కడి స్థానికులకు కంటకింపుగా మారింది. తమ ఉద్యోగాలను ఇతర దేశీయులు లాగేసుకుంటున్నారంటూ ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే అనుకూలంగా మార్చుకున్నాడు ట్రంప్. జాతీయతను ఎగదోసి ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత స్థానికులకే అంటూ అందరి నరనరాల్లోకి ఎక్కించాడు. అమెరికా వెళ్లిన భారతీయుల్లో దాదాపుగా అందరూ అక్కడి నియమ నిబంధనల ప్రకారం వెళ్లిన వారే. అందుకే మన వారికి ట్రంప్ విధానాల వల్ల పెద్దగా ఇబ్బందులు లేకపోయినా H1B విషయంలోనే కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అమెరికా సంస్థలు తాత్కాలికంగా ప్రత్యేక కేటగిరీ ఉద్యోగాల్లో విదేశీ నిపుణులను నియమించుకోవడానికి ఉపయోగపడే H1B వీసాల వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతున్నది మన దేశానికి చెందిన ఐటీ నిపుణులే. చరిత్రను తరచి చూస్తే అమెరికా పురోగమనంలో ప్రవాసుల పాత్ర ఎనలేనిది. అగ్రరాజ్యంగా రూపుదిద్దుకోవడంలో ఇతర దేశాల నుంచి తరలి వెళ్లిన ప్రవాసులదే ముఖ్య భూమిక. అమెరికా అభివృద్ధిలో ఇటుకపై వారి స్వేదం ఇంకి ఉందనడంలో అతిశయోక్తి లేదు. శతాబ్దాలుగా వస్తున్న ఈ వైఖరికి ఇప్పుడు ట్రంప్ రూపంలో తెరపడితే ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసుకోక తప్పదు. ఇటలీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి దేశాల నుంచే కాదు, భారత్, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా స్కాండినేయన్ దేశాలు, సిసిలీల వంటి మారుమూల ప్రాంతాల నుంచి అమెరికాకు వలసలు పోటెత్తాయి. అగ్రరాజ్యానికి ఆర్థికంగా సుస్థిర స్థానం కల్పించి ఇతర దేశాలు కన్నుకుట్టేలా చేయడంలో ప్రవాసులు సర్వస్వం దారబూశారు. ఈ తరుణంలో ట్రంప్ మూలంగా ప్రవాసులకు వ్యతిరేకంగా జాతీయ దురాభిమానం, నేటివిజం ఎక్కడ చెలరేగుతుందోనన్న ఆందోళన నెలకొంది. విపరిణామం ఎంతదాకా వెళుతుందో చర్చనీయాంశంగా మారింది. అందుకే ట్రంప్ ఎజెండాలో మొదటి స్థానంలో ఉన్న H1B వీసాదారుల వ్యవహారంలో పెద్ద దెబ్బ పడేది భారతీయులపైనే. అమెరికాలో భారీగా ఉన్న భారతీయ ఉద్యోగుల పరిస్థితి డోలాయమానంలో పడనుంది. ఎన్నికల చర్చల్లో భాగంగా తన వ్యాపారాల్లోనూ విదేశీ నిపుణులను వినియోగించుకుంటున్నట్లు ఒప్పుకున్న ట్రంప్ అసమంజసమైన ఆ వీసా పద్ధతికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. H1Bతో కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ స్థానిక సంస్థలు, అమెరికా యువతకు నష్టం కలుగుతోందంటున్నారు. ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థల్లో ఉద్యోగాలకు తాత్కాలికంగా వీలు కల్పించే H1B వీసాలు దుర్వినియోగమవుతున్నాయని, టాటా వంటి భారత సంస్థలు తమ విదేశీ విభాగాల్లో భారతీయుల్ని తీసుకుంటున్నారని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే అమెరికాలోని కీలకమైన ఐటీ సంస్థల్లో అత్యధిక సంఖ్యలో భారతీయులు కీలక బాధ్యతల్లో ఉండగా H1B వీసాలు రద్దు చేస్తే వారంతా నష్టపోవలసి వస్తుంది. సహజంగా బడా వ్యాపారవేత్త అయిన ట్రంప్ అంతటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ఇప్పటికే H1B వీసాల విధానాన్ని అగ్రరాజ్యం కఠినతరం చేసింది. వీసాల రుసుమును భారీగా పెంచి కొన్ని తరగతులకు చెందిన H1B వీసాలపై $4,000, L1 వీసాలపై అదనంగా $4,500 రుసుము వసూలు చేయాలని ఆ దేశ చట్టసభ తీర్మానించింది. కఠోర శ్రమ, నైపుణ్యానికి పెట్టింది పేరైన భారతీయ నిపుణుల సేవలను ఒక్క కలంపోటుతో కాదనుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న భారత్ వంటి దేశానికి ఇబ్బంది కలిగించే ధైర్యం ట్రంప్ చేయడని కూడా భావిస్తున్నారు. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా విదేశాంగ విధానంతో పాటు అనేక అంశాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ముస్లింలపై ట్రంప్ వైఖరి చాలా వివాదాస్పదంగా మారింది. వారిని అమెరికాలోకి రాకుండా అడ్డుకుంటానని ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించిన ట్రంప్ అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరిస్తానని చెప్పారు. కానీ పీఠం ఖరారయ్యాక మాట మార్చారు.
ముస్లింలపై వేధింపులు చోటు చేసుకుంటున్నాయన్న విషయం ఎంతగానో బాధిస్తుందని ప్రకటనలు విడుదల చేశారు. అలాంటి చర్యలను సాగనివ్వొద్దని పిలుపునిచ్చారు. ఆఫ్రికన్, అమెరికన్, లాటిన్ అమెరికన్లపై సాగుతున్న వేధింపుల పర్వాన్ని వెంటనే ఆపేయాలని సూచించారు. ఓవైపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముస్లిం దేశాలతో కలిసి పనిచేస్తానని ప్రకటిస్తూనే ఆ వర్గం వారిపై పూటకో మాట మాట్లాడటం ట్రంప్ భిన్న స్వరాలకు అద్దం పడుతోంది. అందుకు ట్రంప్ విధానాలపై స్పష్టత కోసం కొంత వేచి చూస్తే మంచిదనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి తన నోటి దురుసుతనం, దుందుడుకు స్వభావం, ప్రజాకర్షక విధానాలు, మితిమీరిన అమెరికా జాతీయవాద నినాదాలతో ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన డొనాల్డ్ ట్రంప్ నిజంగానే అన్నింటినీ అమలు చేయగలరా లేదా అన్నది ఇప్పుడు తొలుస్తున్న ప్రశ్న. H-1B వీసాల నిబంధనలు కఠినతరం చేయడం స్థానిక అమెరికన్లకు మోదం కలిగించినా ఇతర దేశాలతో అమెరికా సంబంధాల్లో మాత్రం పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాల పెద్దన్న అమెరికాకు జలుబు చేస్తే మిగతా దేశాలకు తుమ్ములొస్తాయని ఒకప్పుడు అనేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు మార్పు వచ్చినా అమెరికా అనుసరించే విధానాలు ఎంతో కొంత ఇతరులపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. ముఖ్యంగా అపరిమిత అధికారాలున్న అమెరికా అధ్యక్షుడు అనుసరించే విధానాలు, ఆయన తీరు అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు చేర్పులకు కారణమవుతాయి. అందుకే ఇప్పుడు ట్రంప్ ప్రతి కదలికను అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది. ఒకప్పుడు అమెరికా అంటే సూపర్ పవర్, అందరికీ పెద్దన్న, ప్రపంచ పోలీసుగా చెప్పుకునేవారు. సమస్త భూగోళంపై ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా తగుదునమ్మా అంటూ అందులో తలదూర్చేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు అమెరికా ప్రభావాన్ని గతానికే పరిమితం చేశాయి. ఆ వాస్తవాన్ని గ్రహించిన అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు ఉప్పు నిప్పులా వ్యవహరించిన వారితోనూ దోస్తీకి పావులు కదుపుతున్నారు. ప్రధానంగా ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో సై అంటే సై అన్న రష్యాకు స్నేహహస్తాన్ని అందిస్తున్నారు. ఇదే సమయంలో చైనాతో మాత్రం కరకు వైఖరికే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో రష్యాతో నయ్యం, చైనాతో కయ్యం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి. అన్ని విషయాల్లో మార్పు అనే ప్రక్రియ సహజం. అది జాతీయ రాజకీయాలైనా అంతర్జాతీయ రాజకీయాలైనా కాలానికి అనుగుణంగా పూటకో తీరున మారుతుండడం మన కళ్ల ముందే కనిపిస్తోంది. అది సరిగ్గా ఉంటబట్టించుకున్నట్టున్నాడు అమెరికా భావి అధ్యక్షుడు ట్రంప్. అధ్యక్ష పీఠం అధిరోహించకదే తన రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా చైనా, రష్యా, జపాన్, ఇరాక్, లాటిన్ అమెరికా వంటి దేశాలపై తన వైఖరిని ముందస్తుగానే తేటతెల్లం చేశారు. డెమోక్రాట్లు అంతర్జాతీయ సంబంధాలపై ఆచితూచి వ్యవహరిస్తుండగా రిపబ్లికన్ ట్రంప్ తమ ఉద్దేశాలను బాహాటంగానే అనేక బహిరంగ వేదికలపై వెల్లడించాడు. ఇందులో ప్రధానంగా రష్యా, చైనాలతో గతానికి భిన్నమైన విధానాలపై ఆయన నర్మగర్భ సంకేతాలిచ్చారు. ప్రస్తుతానికైతే ఒబామా సర్కారు విధానాలకు భిన్నంగా ట్రంప్ కదులుతున్నట్టు కనిపిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధం నుంచి వైరి వర్గాలుగా ఉన్న అమెరికా, రష్యా సంబంధాలు మరో మలుపు తీసుకోవడం దాదాపుగా గోచరిస్తోంది. అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ కు పుతిన్ ఫోన్ చేసిన సమయంలో ఇరువురు గత సంబంధాలపైనే ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాదం నిర్మూలన, వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని వారు నిర్ణయించారు. ట్రంప్ను గెలిపించి అమెరికన్ ప్రజలు ఉదారవాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నారని పుతిన్ కు సంబంధించిన లైఫ్ న్యూస్ మీడియాలో ఓ కాలమిస్ట్ వెల్లడించారు. అంతేకాక ఆత్మీయ సంబంధాలు నెలకొల్పడం కోసం ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ పుతిన్తో వ్యాఖ్యానించడం భవిష్యత్ బంధానికి మార్గసూచిగా నిలుస్తోంది. అక్కడే హిల్లరీ ఓటమి వెనుక రష్యా సైబర్ దాడులున్నట్లు ఒబామా ఆరోపించినా ట్రంప్ మాత్రం అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.
రష్యాకు ట్రంప్ స్నేహహస్తం అందించడంలో వ్యూహం లేకపోలేదు. పోటీగా ఎదుగుతున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా రష్యాకు దగ్గరవుతోందని అంతర్జాతీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. ఆది నుంచి చైనాపై ట్రంప్కు సానుకూల వైఖరి లేదు. చైనా కరెన్సీ విలువను తగ్గించి అమెరికాతో వర్తక లోటు గణనీయంగా తగ్గేలా చేసిందని ఆయన ఆరోపణాస్త్రాలు గుప్పించారు. ఏకంగా చైనాను కరెన్సీ మ్యానిపులేటర్గా ముద్రవేసి భారీగా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. చైనా మూలంగానే అమెరికాలో తయారీ రంగం దెబ్బతినిందని, ఓ రకంగా బీజింగ్ నాయకత్వంతో వర్తక యుద్ధాన్నే ప్రకటించారు. ఆ పరిణామాలు బట్టే ఓ అంచనాకు రావచ్చు చైనాతో ట్రంప్ వ్యవహారం ఎడ్డెమంటే తెడ్డెం అనేలా ఉంటుందని. ఇటీవల జరిగిన పరిణామం కూడా ఇరు దేశాల మధ్య అగ్గిరాజేసినంత పనిచేసింది. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో తిరుగుతున్న అమెరికాకు చెందిన సముద్రాధ్య అయిన డ్రోన్ను చైనా యుద్ధనౌక స్వాధీనం చేసుకోవడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అది చైనా ఉంచేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఓ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నామని చైనా వివరణ ఇచ్చినా ట్రంప్ శాంతించలేదు. ట్రంప్ వైఖరిపై చైనా మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. ఎన్నికల్లో గెలిచినందుకు ట్రంప్కు శుభాకాంక్షలు తెలుపుతూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇచ్చిన అభినందన సందేశంలో కూడా ఇరు దేశాల సంబంధ బాంధవ్యాలనే ప్రస్తావించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా తాము, ఇప్పటికే అభివృద్ధి పథంలో పయనిస్తున్న దేశంగా అమెరికా రెండూ కలిసి సాగాలని ఆకాంక్షించారు. ఇరువురు పట్టువిడుపులు లేకుండా సాగితేనే ప్రపంచ గతికి, శాంతికి మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలు చైనాకు అసహనంగా మారగా రష్యాకు మాత్రం ఇంపుగా పరిణమించాయి. ఆంక్షల నేపథ్యంలో చాలా అంశాల్లో చైనాపై ఆధారపడుతున్న మాస్కో నాయకత్వానికి అమెరికానే తమకు దగ్గర కావాలని భావిస్తుండడం అనుకోని వరంగా మారింది. తూర్పు ఐరోపా, మధ్యప్రాచ్యంలో రష్యా జోక్యంపై కూడా ట్రంప్ వ్యతిరేకంగా లేకపోవడం ఆసక్తి కలిగిస్తోంది. మధ్యప్రాచ్యంలో రష్యాను నిలువరించేందుకు ఇప్పటికే అక్కడ పాగా వేసిన నాటో దళాలను ట్రంప్ కొనసాగిస్తారా లేదా అన్నది కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోపక్క రష్యా సిరియాలో అక్కడి అధ్యక్షుడు అసద్కు మద్దతుగా తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. అలా చూస్తే ప్రస్తుతం అమెరికా వైఖరితో మధ్యప్రాచ్యంలో రష్యా తన పట్టు మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐసిస్ ను అంతమొందించేందుకు రష్యా పోరాడుతోంది కాబట్టే ఆ దేశానికి సానుకూలంగా ఉండడంలో తప్పేముందని ట్రంప్ విమర్శలకు సమాధానమిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మధ్యప్రాచ్యంలో సరికొత్త సమీకరణలు తెరపైకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాస్తవానికి 25 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ పతనమైన సమయం నుంచి రష్యా, అమెరికా మధ్య ఈ స్థాయిలో సానుకూల పరిస్థితులు నెలకొనడం ఇదే మొదటిసారి. ట్రంప్ రాకతో ఇరు దేశాల మధ్య భిన్నమైన సంబంధాలు మొగ్గుతొడిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. 2009లో ఒబామా హయాం ప్రారంభం కాగానే ఇలానే రష్యాతో సయోధ్య కోసం ప్రయత్నాలు చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో రష్యా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి ఎరుపు రంగు రీసెట్ బటన్ ను కానుకగా ఇచ్చిన హిల్లరీ గతాన్ని మర్చిపోయి కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. కానీ తరువాతి దశలో ఊహించని రీతిలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రతి విషయంలో ఎడ్డెమంటే తెడ్డెమనే పరిస్థితి నెలకొంది. ట్రంప్, పుతిన్లు ఆ చరిత్రను మార్చగలిగితే అది మరో చరిత్రే అవుతుంది. ఇదే సమయంలో జపాన్తోనూ రష్యాకు మంచి సంబంధాలే నెలకొనడం ఆసియాలో రాజకీయాలను సమూలంగా మార్చే అవకాశముంది. అమెరికా లక్ష్యమైన బీజింగ్ నుంచి మాస్కోను దూరం చేయడం పరోక్షంగా భారత్కు మేలు చేసే పరిణామంగానే భావించాలి. అది వాస్తవ రూపం దాలుస్తుందా లేదా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఇక రష్యాతో ఇప్పటికిప్పుడు సంబంధాలు మెరుగుపడాలంటే తూర్పు ఐరోపా నుంచి నాటో దళాలను ఉపసంహరించుకోవడం, ఆంక్షలు తొలగించడం వంటి చర్యలను ట్రంప్ చేపట్టాల్సి ఉంది.